ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. యెహోవా మనకు కాపరిగా ఉన్నారు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనల్ని చుట్టుకొని అనగదొరుకుతున్న అపనిందలు, అవమానాలు అనుదినము మనలను నలగగొట్టుచున్న నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు వెలుగు మనపై ప్రకాశిస్తుంది. వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపిస్తున్నాడు. శ్రమలలో మనకు తోడుగా ఉంటున్నాడు. యేసు నన్ను కరుణించుము అని కేకవెయ్యి. ఆయన మనపై జాలిపడుచున్నాడు. మన అడుగులను స్థిరపరుస్తున్నాడు. కనికరము గల క్రీస్తు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము చెదిరిపోము. ఒక కుష్ఠరోగి యేసు వద్దకు వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకున్నాడు. ఆయన దుస్థితిని చూచిన ప్రభువు కనికరముతో చేయి చాపి, నాకిష్టమే, నీవు శుద్ధిని కమ్ము అని చెప్పాడు. ఆనాడు ధర్మశాస్త్రానుసారం కుష్ఠరోగిని ఇంట నుండి, సమాజము నుండి బహిష్కరిస్తారు. ప్రజలకు దూరముగా, ఒంటరిగా ఎక్కడో కొండలలో ఉండాలి. ఒంటరితనం చాలా బాధాకరమైనది. కానీ మన దేవుడికి మనం ఒంటరితనాన్ని అనుభవించడం ఇష్టం లేదు. అందుకే ఆయనను శుద్ధిని చేసి అతని ఇంటికి పంపాడు. నిన్ను అర్థం చేసుకోలేని వారు లేరని, నీ మాటకు విలువ లేదని ఒంటరితనముగా బాధపడుచున్నావా? అవసరము లేదు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. మన కొరకు సిలువలో తన ప్రాణమిచ్చిన ప్రభువు మన మీద కనికరము చూపుతున్నాడని మనం విశ్వసించాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.